Hello viewers, welcome to our Buddha Hospital channel. I am Dr. Somshekhar S, plastic surgeon, hair transplant surgeon. ఈ రోజు మనము ఒక మేల్ పేషెంట్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము మా హాస్పిటల్లో. సో దిస్ పేషెంట్ 27-year-old మేల్ పేషెంట్. ఈయనకి బాల్నెస్ ఉంది. సో గత 6 నెలలుగా మనము మెడికల్ మేనేజ్మెంట్ అంటే మినాక్సిడిల్, ఫినాస్టరిన్ టాబ్లెట్స్, మళ్ళీ పిఆర్పి థెరపీస్ చేశాము. సో సివియర్ బాల్నెస్ ఉండడం వల్ల ఆయనకి అంత హెయిర్ గ్రోత్ అయితే రాలేదు. సో ఫైనలీ వి డిసైడెడ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం. సో టుడే ఆఫ్టర్ అనలైజింగ్ ఆల్ దిస్ ఫిట్నెస్ టెస్ట్లు, తర్వాత డోనర్ ఏరియా డెన్సిటీ అని అనలైజ్ చేసిన తర్వాత సో మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాము ఈ పేషెంట్ కి. సో ఫ్రీ ఆఫ్ పిక్చర్స్ ఈ రన్ అవుతున్న వీడియోలో కానీ ఫ్రీ ఆఫ్ ఫోటోస్ లో కానీ చూడొచ్చు. So for more details, contact below given numbers for hair transplant and hair loss problems also. So after preparation of the patient, we have marked the donor area. Donor area mark చేసాము. So ఇప్పుడు we'll infiltrate local anesthesia harvesting the hair grafts. 0.9 mm పంచ్తో మేము ఇప్పుడు గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేస్తున్నాము. హెయిర్ గ్రాఫ్ట్స్. దిస్ టెక్నిక్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఎఫ్ఈఈ టెక్నిక్ అంటాము. టోటల్గా 4160 అంటే 4160 గ్రాఫ్ట్స్, హెయిర్ గ్రాఫ్ట్స్ ఎఫ్ఈఈ టెక్నిక్ ద్వారా హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు అవి ఫ్రంట్ ఆఫ్ ద స్కాల్ప్లో స్లిట్స్ చేసి అవి ఇంప్లాంట్ చేస్తున్నాం. ఇది బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్లో డోనర్ ఏరియా. ఆఫ్టర్ 4160 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. హెయిర్ గ్రాఫ్ట్స్ ఇప్పుడు ఒక్కొక్కటే 1 by 1 ఆల్ స్లిట్స్లో ఇంప్లాంట్ చేస్తున్నాము. కంప్లీట్గా ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత 4160 గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసాము. సో ద స్కాల్ప్ అపియరెన్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ మళ్ళీ కొద్దిసేపు అబ్జర్వేషన్ పెట్టి డిశ్చార్జ్ చేస్తాము. ఒక పోస్ట్ ఆపరేటివ్ అడ్వైస్ ఇచ్చి మళ్ళీ 2 days తర్వాత we'll call him for come to our clinic for scalp wash చేయడానికి. So this is hair transplantation.